బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నమ్రత శిరోద్కర్ పేరు రావటం సంచలనం కలిగిస్తోంది. కొన్ని జాతీయ న్యూస్ ఛానల్స్ డ్రగ్స్ కేసులో నమ్రత పేరుని ప్రస్తావించాయి. కొద్ది రోజులుగా బాలీవుడ్ ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో ఒక్కొక్కటిగా కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అప్పట్లో రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, దీపికా మేనేజర్ కరిష్మా పేర్లు వినిపించాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్ పేరు తెరపైకి వచ్చింది. టాలెంటెడ్ మేనేజర్ జయా సాహోతో నమ్రత చాటింగ్ చేసినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఆ చాటింగ్లో నమ్రత బాంబేలో మంచి ఎండీ ఇస్తా అని ప్రామిస్ చేశాం, ఎండీ ఇచ్చాక మనం కలిసి పార్టీ చేసుకుందామని అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎంసీబీ ముందు విచారణకు హాజరైన జయ నమ్రతకు డ్రగ్స్ సప్లై చేసినట్టు వాంగ్మూలం ఇచ్చినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో మహేష్ బాబు భార్య పేరు రావడంతో ఇండస్ట్రీలో ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.